పాలు, పసుపు, పట్టుతేనె. వంటింటి వైద్యంతో చిన్నారుల్లో దగ్గు, జలుబు నివారణ. తేనెతో గరగరకు చెక్. చిన్న పిల్లలకు తేనె చాలా మంచిది. పడుకునే ముందు టీ స్పూన్లో సగం తేనెను తాగిస్తే గొంతులోని గరగరను తగ్గించవచ్చు, దగ్గును దూరం చేయొచ్చు. తేనెకు అల్లం రసం జోడిస్తే మరింత ఉపశమనం కలుగుతుంది. పసుపు, పాలు. పాలలో పసుపు వేసి తాగిస్తే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి, జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి. చిన్నారులకు వారానికి 2 సార్లు పసుపు కలిపిన పాలు తాగిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు. దానిమ్మ రసంతో ఆరోగ్యం. దానిమ్మ రసం 6 నెలల శిశువులో హిమోగ్లోబిన్ పెంచడానికి దోహదం చేస్తుంది. ఆ రసంలో నల్ల మిరియాలు, ఎండు ఎల్లం పొడి కలపవచ్చు. పిల్లల్లో జలుబు, దగ్గును తగ్గించడానికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. కఫ దోషాల నివారణకు తులసి, అల్లం, లవంగాలు, నల్ల మిరియాలు, ఖర్జూరం 6 మాసాల పిల్లల్లో కఫ దోషాల నివారణకు బాగా పనిచేస్తాయి. మొదట వీటిని నీళ్ళల్లో బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ ద్రావణాన్ని పిల్లలకు తాగించాలి. పాలలో వేసిన పై పదార్థాలను మరిగించి చల్లార్చిన తర్వాత చిన్నారులకు తాగిస్తే దగ్గు నయమవుతుంది. కరక్కాయ కూడా దగ్గు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. నూనె పదార్థాలకు దూరంగా. పిల్లలు ఎక్కువగా చిప్స్, నూనెతో తయారు చేసిన పిండి పదార్థాలను లాగించేస్తుంటారు. వీటితో దగ్గు పెరిగే అవకాశం ఉంటుంది. నూనెలో బాగా వేయించిన బయట లభించే పదార్థాలకు దూరంగా ఉంచితే పిల్లలను జలుబు, దగ్గు బారి నుంచి కాపాడవచ్చు. వారిని పాల ఉత్పత్తులకు దూరంగా ఉంచాలి. సంప్రదాయ వైద్యంతో మేలు. సంప్రదాయ వైద్యంతో ఎంతో మేలు కలుగుతుంది. ఈ వైద్యంతో పిల్లల్లో జలుబు, దగ్గును తగ్గించవచ్చు. ఆయుష్లో పిల్లల ఆరోగ్యానికి మెరుగైన ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేద, యునాని, హోమియోపతి పలు రకాల మందులు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.